ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలాంటిది అనామికకి ఎలా తెలిసింది? అవును సార్, ఇదెలా తెలిసింది? అది చెప్పాల్సింది అనామికనే. ఇప్పుడు తెలిసిపోతుంది అది అరుంధతినో అనామికనో. సార్ ఇప్పుడు ఏం కనుక్కోవడానికి అనామిక దగ్గరికి వెళ్తున్నారు? ఆరు ఆరు ఈయనేంటి ఆరు అంటున్నారు? అంటే నేను ఆరునని తెలిసిపోయిందా? ఆకాష్కి ఏమవుతుందోనన్న నేను పడిన టెన్షన్లో నేనే ఆరునని అందరికీ తెలిసిపోయిందా? అనామిక, చెప్పండి సార్. ఇందాక పిలిచినప్పుడు పలకలేదు. మీరు ఆరు అన్నారేంటా అని. థ్యాంక్స్ అనామిక. టైంకి రెస్పాండ్ అయ్యి ఆకాష్ని సేవ్ చేసినందుకు. పిల్లల్ని దగ్గరుండి చూసుకోవడానికే కదా నేను వచ్చింది. అంటే అదే కదా నా పని. దానికి మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ కంగారు పడ్డారు, భయపడ్డారు. కానీ నువ్వెందుకో నీలా అనిపించలేదు. నాలా అనిపించలేదు అంటే ఏంటి సార్? అర్థం కాలేదు. కొత్తగా అనిపించావు. చెప్పాలంటే ఆరులా అనిపించావు. ఆరులా అనిపించావు. ఆరులా అనిపించావు. ఆరులా అనిపించావు. ఆరులా మేడం గారు లాగా నేనెందుకు అనిపిస్తాను సార్? ఫస్ట్ టైం ఆకాష్ కళ అంత బ్రీతింగ్ ప్రాబ్లం చూశాను. అందుకే కొంచెం ఎక్కువ కంగారు పడ్డట్టున్నాను. అంతే సార్. అంతే అంటావా? అంతే సార్. నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఆగు. అంతే అయితే నాకు ఆరుకి మాత్రమే ఎక్కడుందో తెలిసిన ఎక్స్ట్రా మెడిసిన్ గురించి నువ్వెలా చెప్పగలిగావు? చెప్పానామిక, ఎక్స్ట్రా మెడిసిన్స్ నా రూమ్ కబోర్డ్లో ఫస్ట్ ట్రాక్లో రైట్ సైడ్ ఉన్నాయని అంత క్లియర్గా ఎలా చెప్పగలిగావు? అది పిల్లలు ఎవరో చెప్పినట్టున్నారు సార్.
మెడిసిన్స్ అక్కడ ఉన్నాయని పిల్లలకు కూడా తెలీదు. తెలియని విషయం గురించి వాళ్ళెలా నీకు చెప్తారు? గుర్తొచ్చింది సార్. లాస్ట్ వీక్ భాగ్య గారు మీ రూమ్ క్లీన్ చేస్తుంటే హెల్ప్ చేశాను. అప్పుడు మెడిసిన్ అక్కడ ఉండటం చూశాను. అదే గుర్తొచ్చి చెప్పాను సార్. ఏమైంది సార్? ఎందుకు అలా అడుగుతున్నారు? 6 అస్థికలు కలపకపోవడం వల్ల ఇక్కడే ఉందని స్వామీజీ చెప్పారు. తను నీలో ప్రవేశించిందేమోనని డౌట్ వచ్చి అడిగాను. నీ మాట, కంగారు అన్నీ అచ్చం 6లా ఉంటే 6 వచ్చిందేమో అనుకున్నాను. అవునా సార్? సారీ సార్, నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. ఇక మీదట అలా కాకుండా జాగ్రత్త పడతాను. పర్లేదు అనామిక, ఇందులో నీ తప్పేం లేదు కదా. ఇప్పుడు ఇది అరుంధతియా అనామికనా? క్లారిటీ వచ్చే లోపే కన్ఫ్యూజ్ చేసేస్తుంది. స్వామీజీ గారితో ఒకసారి మాట్లాడడం బెటర్. హలో, నమస్కారం స్వామీజీ. నాకు ఒక సాయం కావాలి. చెప్పు మనోహరి. మా ఇంట్లో కేర్ టేకర్గా ఉంది. అనామికను లేక అరుంధతినో కనుక్కునే మార్గం కావాలి. అది అనామికలా వచ్చిన అరుంధతి అయితే మాత్రం నా నిజస్వరూపం బయట పెట్టడానికి పెద్ద ప్లానే వేసినట్టు పంతులు గారు. అందుకే అది అరుంధతియో లేక అనామికనో తెలుసుకోవడం నాకు చాలా ముఖ్యం. దానికంటే ముందు నువ్వు తెలుసుకుని తప్పించుకోవలసిన పెద్ద సమస్య ఒకటి ఉంది. సమస్యనా? ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? నీ జాతకంలో దోషాలు చూడమని చెప్పావు, గుర్తుందా? గుర్తుంది. జాతకంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం కాదు మనోహరి, ఒక పెను తుఫాను నీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. నువ్వు చేసిన ఇన్ని రోజుల ప్రయాణాన్ని ఒక కొత్త మలుపు తిప్పడానికి ఒక పెద్ద గండం నీకు ఎదురవ్వబోతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.